రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వసృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పూజింపదగిన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా, ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా, వాగ్దానములిచ్చి వాటిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడే దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. ఈ దినమంతా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకిచ్చారు, మిమ్మల్ని స్తుతించే కృపను మాకు దయచేస్తూ వచ్చారు. అయ్యా, ఈ దినమున ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచిన దేవుడుగా, మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణమంతటిలో తోడయుండి చక్కని సహాయాన్ని అందించిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేమెక్కడైతే మీకు దుఃఖకరంగా జీవించినామో, ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకున్నామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. అయ్యా, నీతిమంతులంగా, మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే మేము మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు మీకు మొరపెడుతున్నారో దయచేసి బిడ్డల మొరలన్నిటినీ మీరు ఆలకించండి దేవా. ఎవరైతే ప్రియులు మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, ఎందరైతే మీ యందు భయభక్తులు కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు కనికరించండి దేవా. మీ పరలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఉద్యోగం కోల్పోయామని, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా చక్కటి శ్రేష్టమైన జాబును బిడ్డలకు అనుగ్రహించి మీరే వారిలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఆరోగ్యం పాడైందని, నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని, ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలందరినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ పరిస్థితులు బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి దక్కక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి అక్కరలు, కొరతలను, కొదువలను మీరు దూరపరచండి తండ్రి. దేవా, మమ్మను విడువని దేవుడవు తండ్రి. మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవు ప్రవ్వా. మా నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడవు దేవా. మాకు తోడయుండి మాతో ఉంటూ మా సమస్యలను, బాధలను
తీర్చే శక్తి కలిగిన దేవుడోగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే భయపడుతున్నారో, ఎవరైతే దిగులు చెందుతున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో, వేదనను అనుభవిస్తున్నారో, అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. దిగులు నిరుత్సాహాల నుండి లేవనెత్తండి దేవా. ఏ పరిస్థితి విషయమై బిడ్డలు భయపడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితికి చక్కటి పరిష్కారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి. వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నిందించబడుతున్న వారిని, అవమానాల పాలవుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. వారిని మీరు గణపరచండి దేవా. వారి దుఃఖంను తొలగించండి. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని ఐశ్వర్యవంతుడైన మీరు దరిద్రునిగా అయినారు. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చెయ్యాలని మీరు వ్యాధిని అనుభవించినారు. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు, వివాహ సంబంధాల కొరకు, ఇలా రకరకాల పనుల కొరకు మనుషులను నమ్మి ఎంతో మోసపోతున్నారు దేవా. ఈనాడు మేము మనుషులను నమ్మినంతగా మిమ్మును నమ్మలేకపోతున్నాము దేవా. మీ యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము తండ్రి. అయ్యా, దయతో మమ్మను క్షమించండి. మీ యందు నమ్మికమించే హృదయాన్ని, మీకెందు విశ్వాసం ఉంచే మనసును మాకు దయచేయండి. మీ నుండి అద్భుతాలను పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా భారాలను, మా చింతలను మీపై వేసే మనసును మాకు ఇవ్వండి తండ్రి. ఎన్నో రకాల భారాలను, ఎన్నో చింతలను మేము భరిస్తూ కృంగిపోతూ పడిపోతున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా చింతలన్నీ తీర్చే శక్తి గల దేవుడువైన మీ వైపు చూసే వారిమిగా మమ్మను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చేయండి. శత్రువులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించాలని చూసినా, మనుషులు మమ్మల్ని వేధించినా, నిందించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి గొప్ప విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని, ప్రార్థన బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా. భారంతో మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి తండ్రి. బిడ్డలను మీరు బాగు చెయ్యండి. వారి సమస్యలను, శ్రమలను, కష్టాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీద స్థితిలో పేదవారిగా, దీన దరిద్రులుగా, ఏమీ లేని వారిగా, అనగారిన స్థితిలో ఉన్న బిడ్డలందరి స్థితిని మీరు మార్చండి దేవా. వారిని గొప్ప జనముగా ఆశీర్వదించండి దేవా. నాయనా, మీ మెండైన దీవెనలతోటి ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాకుండా సహాయం చేయండి. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చేయగల దేవుడువని మేము నమ్ముచున్నాము తండ్రి. దయచేసి మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తల్లిని, తండ్రిని కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులను, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, ఆరోగ్యాన్ని, ఆస్తులను కోల్పోయిన బిడ్డలను దేవా, ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి క్షేమస్థితిని మరలా వారికి దయచేయండి ప్రభా. మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలు అధికంగా మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించమని బ్రతిమిలాడుచున్నాం దేవా. అయ్యా, ఈనాడు మా సొంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేస్తున్నారు, మమ్మను కాదంటున్నారు, మమ్మను పట్టించుకోవడం లేదు. అయ్యా, మీరు మాత్రం మమ్మను చేరదీసి మమ్మను కాపాడే దేవుడవు తండ్రి. మాపై మీ గొప్ప ప్రేమను చూపే దేవుడవు ప్రవ్వా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, అనుదినము మా భారమును భరించుచు, మా అక్కరలు తీరుస్తూ, మమ్మను పోషిస్తూ, మమ్మను సంరక్షించుచున్న దేవునిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మను వర్ధిల్లజేసే దేవుడవు ప్రవ్వా. మా పక్షమున న్యాయం చేసే దేవుడవు తండ్రి. మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడవుగా మా జీవితంలో మీరున్నందుకు
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ విషయంలో వారు నెమ్మది లేక సంతోషం లేక ఉంటున్నారో దయచేసి ప్రతి పరిస్థితిని కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, తల్లి కూతుర్ల మధ్య మీరే సఖ్యత, ప్రేమ, అనురాగాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబమంతా మీ యందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రతి ఒక్కరూ వారి కుటుంబంతో కలిసి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయం మీకు మొరపెడుతున్నాము దేవా. మీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి తండ్రి. బిడ్డలు చేసే పరిచర్యను అభివృద్ధి పరచండి. అత్యధికంగా వారిని ఆశీర్వదించండి. అయ్యా, నీ బిడ్డలైన వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి. శత్రు భయాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుంది దేవా. అందరూ అంతటా మారు మనసు పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. ఏ ఒక్కరూ లోకంలో పాపంలో జీవించకుండా, వారి విలువైన జీవితాన్ని నష్టపరుచుకోకుండా, నరకానికి పాత్రులుగా ఉండకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. బానిసత్వం నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించండి దేవా. ఆత్మ కార్యాన్ని వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో, పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మీరు వర్ధిల్ల చేయండి దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి భవిష్యత్తును మీరు వెలిగించండి. ఎంతో మంది బిడ్డలు పరిచారకులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, న్యాయకర్తలుగా, దేశాన్ని పాలించే అధికారులుగా, గొప్ప జాబులు చేసేవారిగా మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. ఇలా రకరకాలుగా బిడ్డల్ని అభివృద్ధి పరచండి దేవా. ఉన్నత స్థలమున వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయండి. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణంలో చక్కటి క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో, ఐసీలో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మరణ పడకపై క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో కనపడని దురాత్మ శక్తులను మీరు దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కాపాడండి, సజీవులనుగా ఉంచండి. సుఖమైన నిద్రను వారికి దయచేయండి ప్రవ్వా. అలసిన దేహాలకు సంతోషం దయచేయండి ప్రవ్వా. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడే మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, రేపటి దినమున మేము చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా, సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే వారిని భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలు విశ్వాసంలో పడిపోకుండా, అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా ఉండకుండా మీరే వారిని కాపాడండి దేవా. విశ్వాసం కలిగి ప్రతి పరిస్థితి కొరకు పట్టుదల కలిగి మీ పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించే మనసును మేమందరం
మేమందరం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. ఆత్మ కార్యములను మా జీవితంలో జరిగించండి దేవా. శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.